ఫ్రెండ్స్, కరివేపాకు పొడి ఈరోజు తయారు చేసాం. దానికి కావలసిన ఐటమ్స్: మినపగుళ్ళు, ధనియాలు, శనగపప్పు, ఎండుమిర్చి, చింతపండు కొంచెం. కరివేపాకు ముందుగా 3 రోజులు నీళ్ళలో ఆరబెట్టుకొని ఉంచుకోవాలి. ఇంకా ఆయిల్, గడ్డుప్పు, త్రీ డేస్ ముందు నుంచి ఆరబెట్టుకుంటే ఈ విధంగా అవుతుంది కరివేపాకు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా 1 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వస్తున్నాయి. కొంచెంసేపు అయిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న పోపులన్నీ రెడీ చేసి ప్యాన్లో వేసుకోవాలి. ఇది కొంచెం వేగినంత వరకు ఉంచుకోవాలి. పోపు వేపాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉంచుకున్న కరివేపాకులు కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయినంత వరకు. ఒక 5 minutes కొంచెం అలా కలుపుతూ ఉంటే కింద మాడకుండా ఉంటుంది. కరివేపాకు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం గడ్డుప్పు, చింతపండు కూడా వేసుకోవాలి. అది ఒక బౌల్లో తీసుకొని చల్లారబెట్టుకొని ఉంచుకోవాలి. ఇందాక ప్రిపేర్ చేసుకున్న పోపులన్నీ ఇందులో వేసి ఉంచుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత ఇలా పొడి చేసుకోవాలి మిక్సీ జార్లో వేసి.